సరస్వత్యై నమః. E6 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ కూడా ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలతో ఈరోజు మనం వసంత పంచమి యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని దాని యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంతో అమ్మవారి యొక్క స్తుతిని ప్రారంభం చేద్దాం. కరమంజుల వాగనుమిత గళపంజరగత శుకగ్రహ ఔత్కంఠ్యాత్ అంబరదనాంబరం తే బింబఫలం శంభరారిణాన్యస్తం ఐం సరస్వత్యై నమః. అందరికీ కూడా ఈ యొక్క వసంత పంచమి అనగానే సరస్వతీదేవి యొక్క ఆరాధన చేస్తాము అని అందరికీ తెలుసు. అయితే ఈ యొక్క వసంత పంచమికి సరస్వతీదేవికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వసంత పంచమి అంటే వసంత ఋతువు అని అందరూ అనుకుంటారు, కానీ ఇది వసంత ఋతువు ఇప్పుడు కాదు. మనకు వసంత ఋతువుకు ముందుగా వచ్చేది ఏమిటి అని అంటే మనకు శిశిర ఋతువు. ఈ శిశిర ఋతువులో వచ్చేటువంటి మొదటి పంచమి నుంచి వసంత ఋతువుకు ఆహ్వానం పలుకుతుంది ప్రకృతి. అందుకే దీన్ని వసంతము అన్నారు. అదేవిధంగా ఉత్తరాయణం వచ్చిన తర్వాత మాఘాది పంచకం శుభం అంటే మాఘం, పాల్గొనం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం వరసి 5 మాసములు కూడా శుభకార్యాలకు విశిష్టత నోచుకున్నటువంటి మాసం. ఇందులో మొదటి మాసం మాఘమాసం. ఈ మాఘమాసం మొదలవటమే రాజశ్యామలాదేవి నవరాత్రులతో ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని మనం క్రితపూర్వం వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు అంతా కూడా ఈ మాఘశుద్ధ పాడ్యమి మొదలుకొని మాఘశుద్ధ పాడ్యమి మొదలుకొని మాఘశుద్ధ దశమి వరకు కూడా రాజశ్యామలాదేవి యొక్క నవరాత్రులు. ఇందులోనే పంచమి తిథిని పురస్కరించుకొని మనము సరస్వతీదేవి యొక్క ఆరాధన చేస్తాం. ఈ యొక్క రాజశ్యామలాదేవి యొక్క స్వరూపమే నీల సరస్వతి. ఆ యొక్క నీల సరస్వతి స్వరూపమే సరస్వతి. ఇక్కడ ఏ దేవతకు ఉండే ప్రత్యేకత ఆ దేవతకు. ముఖ్యంగా మనం రాజశ్యామలాదేవి యొక్క ఆవిర్భావాన్ని క్రితపూర్వం వీడియోలో తెలుసుకున్నాం. మరొక్కసారి చూచాయిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. భండాసుర వధ జరిగినప్పుడు ఆ యొక్క లలితా త్రిపుర సుందరీదేవి విషపురుణ్ణి చంపడానికి వారాహిదేవిని, విషంగుణ్ణి చంపడానికి రాజశ్యామలాదేవిని తన యొక్క శక్తిలోంచి సృష్టించింది అని మనం తెలుసుకున్నాం. ఆ యొక్క రాజశ్యామలాదేవి కాశ్మీర దేశంలో ఉండేటువంటి పర్వతం మీద నీల సరస్వతిగా వెలసింది. ఆ యొక్క నీల సరస్వతిగా వెలిసినటువంటి సరస్వతీదేవిని ఒకానొక సందర్భంలో సృష్టి చేసినటువంటి బ్రహ్మగారు జ్ఞానము కోసం, ఎంత సృష్టి చేసినా కూడా సృష్టికారకుడైనటువంటి బ్రహ్మ అతనికి ఒక సృష్టి చేసినటువంటి బ్రహ్మగారికి ఒక సపోర్ట్ అవసరమైంది, ఒక ఆసరా అవసరమైంది. అటువంటి సందర్భంలో లలితాదేవిని ఉపాసన చేయడం వల్ల ఆవిడే రాజశ్యామలాదేవిని ఉపాసన చేయమని బ్రహ్మదేవుడికి ఆజ్ఞాపించారు. రాజశ్యామలాదేవిని ఆ విధంగా ఆరాధన చేసినటువంటి బ్రహ్మదేవుడికి అమ్మవారు ఒక గొప్ప వరాన్ని ఇచ్చింది. ఏ విధమైనటువంటి శక్తినైనా కూడా సృష్టించుకునేటువంటి శక్తిని, ఆ యొక్క అనుమతిని బ్రహ్మదేవుడికి ప్రసాదించింది రాజశ్యామ. ఆ యొక్క శక్తితో బ్రహ్మదేవుడు తన నుంచే సరస్వతీదేవిని సృష్టించుకున్నాడు. ఎందుకు అనంటే సృష్టి కార్యం అనేటువంటి చేసేటువంటి క్రమంలో మృగములు, ఔషధములు, పర్వతములు, గ్రహాలు, ఉపగ్రహాలు వీటన్నిటినీ కూడా సృష్టించేటప్పుడు అన్నీ సృష్టించి నిర్మాణం చేయబడ్డా కూడా ఏది ఎలా బతకాలి, ఏది ఎలా బతకకూడదు అన్న విషయంలో జ్ఞానం అనేటువంటిది ప్రతి ఒక్క జీవి కూడా కోల్పోయింది. జ్ఞానం అనేటువంటిది ప్రతి ఒక్క జీవి కూడా కోల్పోవటం చేత ఆ యొక్క బ్రహ్మదేవుడు ఏ విధమైనటువంటి జీవికి ఏ విధమైనటువంటి విచక్షణ జ్ఞానం ఉండాలి అనేటువంటి ఆలోచన చేసి దానికోసం సరస్వతీదేవిని సృష్టించి ఆ సరస్వతీదేవి యొక్క సహకారంతోనే
ఈ యొక్క సృష్టిలో ప్రతి జీవికి కూడా వ్యక్తిగతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదింపజేశాడు. ఆ యొక్క సరస్వతీదేవి ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడితో ఉండటం మూలాన సత్యలోకంలో బ్రహ్మదేవుడి దగ్గరే శ్వేత కమలం, ఆ యొక్క తెల్లటి తామర పువ్వు మీద పుస్తకము జపమాల పట్టుకొని చేతిలో వీణ వాయిస్తూ ఆ యొక్క సరస్వతీదేవి బ్రహ్మగారి దగ్గరే సత్యలోకంలో ఉండిపోయింది. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఈ యొక్క సరస్వతీదేవి బ్రహ్మదేవుడికి భార్య, లక్ష్మీదేవి విష్ణుమూర్తికి భార్య, అదేవిధంగా పార్వతీదేవి శివుడికి భార్య అని అనుకుంటాం. కానీ ఎక్కడ కూడా ఇక్కడ భార్యా స్థానము చెప్పబడలేదు. మొట్టమొదలు సృష్టి కార్యము బ్రహ్మదేవుడి చేతిలో ఆధారపడి ఏదైనా ఒక సృష్టి నిర్మాణం చేసినప్పుడు తత్సంబంధితమైనటువంటి జ్ఞానం అనేటువంటిది అవసరం. కాబట్టి ఆ యొక్క సరస్వతీదేవిని ఆ యొక్క లలితా త్రిపుర సుందరీదేవి యొక్క అనుజ్ఞతో సరస్వతి అనేటువంటి శక్తిని సహకారంగా పెట్టుకున్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి భార్య సరస్వతి కాదు. అదేవిధంగా లయకారకుడైనటువంటి శివుడు కూడా శక్తిని పక్కన పెట్టుకున్నాడు. ఇక్కడి నుంచి జగద పితరవు వందే పార్వతీ పరమేశ్వరు, వీళ్ళు సృష్టి చేయబడ్డారు. వీళ్ళ నుంచి సమస్తమైనటువంటి గణములు ఉద్భవించారు. వీళ్ళు ఈ సృష్టికి జగత్తు మొత్తానికి తల్లిదండ్రులుగా ఉండబడ్డారు. అదేవిధంగా లక్ష్మీ సహిత నారాయణుడు, ఈ లక్ష్మీదేవి స్థితికారకుడైనటువంటి నారాయణమూర్తికి సేవకురాలు. అందుకే కాళ్ళ దగ్గరే ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి కాళ్ళ దగ్గర ఉంటుంది అంటే ఈ యొక్క లక్ష్మీదేవి కూడా స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి సేవకురాలు. అదేవిధంగా ఈ సరస్వతీదేవి, ఇప్పుడు కాళీ లక్ష్మీ సరస్వతి అంటే లయకారకుడైనటువంటి రుద్రుడికి సహకారంగా కాళీ, స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి సహకారంగా లక్ష్మి ఉన్నట్లే సృష్టికారకుడైనటువంటి బ్రహ్మదేవుడికి జ్ఞానము అనేటువంటి దాన్ని సహకారం చేస్తూ, జ్ఞానంతో సహకరిస్తూ ఏది ఎలా నిర్మాణం చెయ్యాలి, ఏది ఎలా నిర్మాణం చెయ్యకూడదు అన్న విషయాన్ని సుస్పష్టంగా తెలియజేస్తూ ఆ యొక్క సరస్వతీదేవి బ్రహ్మదేవుడి పక్కన ఉన్నది. ఈ విధంగా సరస్వతీదేవి యొక్క ఆవిర్భావం జరిగింది. అందుకే ఈ యొక్క సరస్వతీదేవిని మనకు త్రిశక్తుల్లో జ్ఞానశక్తి అంటాము. ఇచ్ఛాశక్తి అంటే లక్ష్మీదేవి, మన యొక్క కోరికల కారణం. తర్వాత జ్ఞానశక్తి సరస్వతీదేవి, ఆ కోరికని ఎలా నెరవేర్చుకోవాలి అనేటువంటి శక్తినిచ్చేటువంటి దేవత ఆ యొక్క సరస్వతీదేవి, ఆవిడే జ్ఞానశక్తి. తర్వాత క్రియాశక్తి, దాన్ని బలంగా ఎటువంటి పరిస్థితులలోనైనా కూడా ఎదుర్కొని దాన్ని సాధించేటువంటి సాధనా శక్తిని మనకు ఇచ్చేటువంటి దేవతయే క్రియాశక్తి. క్రియ అంటే మనం చేసేటువంటి పని. ఏ పనిలో కూడా అడ్డంకులు ఎన్ని వచ్చినా తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తిని ఇచ్చేటువంటిది పార్వతీదేవి. అటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపములలో మధ్యలో ఉన్నటువంటిదే సరస్వతీదేవి. ఇవే ఐం అనేటువంటి బీజానికి అధిష్టాన దేవతలు. అకార ఇకార మకారములు కలిస్తే ఐం అవుతుంది. అటువంటి ఐం అనేటువంటి బీజానికి ఆ యొక్క సరస్వతీదేవి అధిష్టాన దేవత. అదేవిధంగా హ్రీం అనేటువంటి బీజానికి దుర్గాదేవి అధిష్టాన దేవత. హ్రీం అంటే హకారము, రకారము, ఈకారము, మకారము, 4 అక్షరములు కలుస్తాయి. ఇక్కడ 4 బీజములు కలుస్తాయి. ఈ హ్రీం అనేటువంటి అక్షరానికి ఆ యొక్క పార్వతీదేవి అధిష్టాన దేవత. ఎందుకు అనంటే ఫలపురుషార్థములు 4: ధర్మము, అర్థము, కామ్యము, మోక్షము. ఈ 4 శక్తులను మనకు ప్రసాదింపజేసి 4టిని సాధించడానికి మనకు శక్తి కావాలంటే పార్వతీదేవిని మనము ఉపాసన చేయవలసి ఉంటుంది. అదేవిధంగా శ్రీం శకారము, రకారము, ఈకారము, మకారము. ఈ శకార, రకార, మకారములు కలిస్తేనే శ్రీ అంటే. ఈ యొక్క బీజమునకు అధిష్టాన దేవత మహాలక్ష్మి. ఆమె ధనస్వరూపం. ధనము అంటే మన దృష్టిలో కరెన్సీ కాదు. ధనము అంటే భగవద్ దృష్టిలో, మన దృష్టిలో కరెన్సీ అవ్వచ్చు, కానీ భగవంతుని యొక్క దృష్టిలో ఏంది అని అంటే మానవుడికి అవసరమైనటువంటి ఐశ్వర్యం. ఈ యొక్క ఐశ్వర్యాధిష్టాన దేవతయే ఆ యొక్క మహాలక్ష్మి. ఈ విధంగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి
ముగ్గురు కూడా ఆవిర్భావం జరగడం జరిగింది. అందులో రేపు నేటి వసంత పంచమి రోజున ఉపాసన చేస్తున్నది మనం సరస్వతీదేవి. ఐం సరస్వత్యై నమః. ఈ విధమైనటువంటి సరస్వతీదేవి ఎవరు అంటే రాజశ్యామలాదేవి యొక్క 11 రూపాలలో నీల సరస్వతి అనేటువంటి స్వరూపమే ఆ యొక్క వీణాశ్యామలయే నీల సరస్వతియే. ఈరోజు బ్రహ్మగారి పక్కన కూర్చునేటువంటి శ్వేత కమలవాసి అయినటువంటి పుస్తకధారిణి మాలాధారిణి అయినటువంటి ఆ యొక్క సరస్వతి. మరొకసారి ఆ యొక్క సరస్వతీదేవి అమ్మవారి యొక్క ప్రార్థనతో మనం ఆ యొక్క వీణాశ్యామలను ఒకసారి మనసావాచ కర్మణ కురుద్దాం. ఐంద్రియమైంద్రియకార్థబోధన పరాం ఇంద్రస్వరూపాం పరాం ఐంద్రీదానవ సప్తవర్ణ రుచిరాం ఇంద్రాద్రి సంవాసినీం ఇంద్రశ్రీమయ నీలరత్నలసితాం ఇంద్రాధిభిः సేవితాం ఇంద్రాణీం హితిహాస భాసిత కథాం సారస్వతీం భావయే. ఐం నీల సరస్వత్యై నమః. ఈ యొక్క నీల సరస్వతీదేవి యొక్క ఆవిర్భావము మనం తెలుసుకుందాం. ఇప్పుడు సరస్వతీదేవి యొక్క విశిష్టత ఏమిటో మనం తెలుసుకుందాం. ఈరోజు మనం సరస్వతీదేవి యొక్క విశిష్టత తెలుసుకుందాం. సరస్వతీదేవి చదువుల తల్లి అని మనకు జ్ఞానం ప్రసాదించడానికి శైవ సాంప్రదాయంలో దక్షిణామూర్తి, వైష్ణవ సాంప్రదాయంలో హయగ్రీవుడు ఎలాగో శాక్తేయ ఆగమ శాస్త్రములోను కూర్చుంటే శాక్తేయ ఆగమ శాస్త్ర ప్రకారంగా వీణాశ్యామల నీలశ్యామల నీల సరస్వతి అయినటువంటి ఆ యొక్క సరస్వతీదేవి. ఈ యొక్క సరస్వతీదేవి ఉపాసన అత్యంత దుర్లభమైంది, అత్యంత సాత్వికమైంది. దుర్లభమైంది అయినా కూడా పరమ సాత్వికమైంది. సరస్వతీదేవి ఉపాసన చేసిన వాళ్ళు ఎక్కువగా శారీరకమైనటువంటి మోహములకు చాలా దూరంగా ఉంటారు, విషయ వాంఛలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా ఆ యొక్క సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పొందాలనుకున్న వాళ్ళు కానీ పొందిన వాళ్ళు కానీ సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా పొందుతారు. అతి ముఖ్యంగా ఏంటంటే వాళ్లకు విద్యాధికులు, అంటే సరస్వతీదేవి కటాక్షం లేకుండా వాళ్ళు విద్యాధికులు అవ్వలేరు. ఎటువంటి విద్యలోనైనా రాణించాలంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి. మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు ఇందులో ఉన్నాయి. పూర్వం మౌద్గల్యస మహర్షి అనే ఒక మహర్షి ఉండేది. అతను మన మహాభారతంలో చూసుకున్నట్టయితే ద్రౌపదీదేవి తండ్రి ద్రుపద మహారాజు. ఆ యొక్క ద్రుపద మహారాజు గారి యొక్క వంశానికి మూల పురుషుడే ఈ మౌద్గల్య మహారాజు. ఆ మౌద్గల్య మహారాజు ఒకానొక సందర్భంలో కొడుకు రాజ్యాన్ని అప్పచెప్పి తాను వానప్రస్థాశ్రమం అటు పిమ్మట సన్యాసాశ్రమం తీసుకొని విశేషమైన తపస్సు చేశాడు. ఆ మౌద్గల్య మహర్షి తపస్సు చేసినటువంటి ఆ దేవతయే ఈ యొక్క నీల సరస్వతి. మౌద్గల్య మహర్షి చేసినటువంటి తపస్సే నీల సరస్వతి. ఎందుకు నీల సరస్వతికి చేశాడు అని అంటే అతను స్వతహాగా క్షత్రియుడు అవటం వల్ల క్షత్రియులలో ఉండేటువంటి అహంకారం అణిగి జ్ఞానం అనేటువంటి ఆ యొక్క లక్షణం అభివృద్ధి చెందాలి అనేటువంటి కాంక్షతో నీల సరస్వతీదేవి యొక్క దేవతని నీల సరస్వతీ దేవతను ఉపాసన చేసి ఆ యొక్క తపఫలాన్ని తన యొక్క వంశానికే కాకుండా అనేకమైన రాజులకు కూడా అతను ధారపోసాడు. ఆ యొక్క మౌద్గల్య మహర్షితో కూర్చొని చర్చ చేసి అనేకమైనటువంటి సందేహాలను నివారణ చేసుకున్న వాళ్ళల్లో వశిష్ఠుడు ఒకడు, అగస్త్యులు ఒకడు, భరద్వాజులు. ఇక్కడ మనము ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమస్త వేదశాస్త్రములను కూడా నేర్చుకొని నవమ బ్రహ్మ అయినటువంటి వశిష్ఠుడు రాజులకు ఆదర్శ పురుషుడై ఇక్ష్వాకు వంశానికి పురోహితుడైన రాముల వారి వంశమే రఘువంశం. ఆ యొక్క రఘువంశమే సూర్యవంశం. ఆ యొక్క సూర్యవంశమే ఇక్ష్వాకు అనేటువంటి మహారాజుతో మొదలు. ఆ యొక్క మహారాజు గారు మొదలుకొని లవకుశల వరకు కూడా అతను ఆ యొక్క వంశానికి పౌరోహిత్యం వహిస్తూ ఈ యొక్క రాజశ్యామలాదేవి యొక్క అనుగ్రహంతోనే
అనేకమైనటువంటి చక్రవర్తులను అతను ఉద్ధరించాడు. అదేవిధంగా మనకు సప్త ఋషులలో అందరికంటే చిన్నవాడు, ద్రవిడ దేశంలో ఉండి రాక్షసులకు సైతం మంత్రశాస్త్రాన్ని ఉపదేశించినటువంటి మహాతపస్వి, ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికే ఆదర్శ ఋషి అయినటువంటి వాడు అగస్త్యుడు. ఈ యొక్క అగస్త్యుడు కూడా రాజశ్యామలాదేవి అనేటువంటి అమ్మవారిని ఉపాసన చేసినాడు. అయితే వశిష్ఠుడు ఉపాసన చేసిందేమో రాజశ్యామలనైతే అగస్త్యుడు ఉపాసన చేసింది నీల సరస్వతి. కానీ వీళ్ళిద్దరికీ కూడా ఈ యొక్క ఉపాసనా విధానాన్ని, సరస్వతీదేవి యొక్క విశిష్టతను తెలిపినటువంటి మహర్షి ఇంకొకరు ఉన్నారు. వాళ్ళే వారి యాజ్ఞవల్క. ఈ యొక్క యాజ్ఞవల్క మహర్షి ఎవరు అనంటే ఉపనిషత్తులకే ఋషి. యాజ్ఞవల్క ఉపనిషత్ ఋషి. ఈ యొక్క యాజ్ఞవల్కుడు అనేటువంటి ఋషి సమస్తమైనటువంటి ఋషిపుంగవులందరికీ కూడా జ్ఞానం అనేటువంటి అంశాన్ని నేర్పుతూ ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాడు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఈ యొక్క సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేటువంటి సూత్రాన్ని అతి ఉత్కృష్టమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి తపస్వి నుంచి మొదలుకొని అతి చిన్న స్థాయిలో ఉండేటువంటి సాధకుడి వరకు కూడా సరస్వతీదేవి యొక్క వైభవాన్ని తెలియజెప్పిన వాడు ఆ యొక్క యాజ్ఞవల్కుడు. ఈ యొక్క యాజ్ఞవల్కుడు ఎందుకు సరస్వతీదేవిని ఎంచుకున్నాడు అని అంటే మౌద్గల్య మహర్షి చేసినటువంటి ఆ యొక్క తపస్సే కాదు. ఎందుకంటే తపస్సు యొక్క అంతరార్థం ఏమిటి అని అంటే తపస్సుకు మరొక పేరే జ్ఞానం, జ్ఞానానికి మరొక పేరే త్యాగం. మనం తపస్సు చేసినటువంటిది ఏ విషయాన్నైనా కూడా, మనం సాధన చేసినటువంటి ఏ విషయాన్నైనా కూడా మన దగ్గర కాకుండా జ్ఞానం అనేటువంటిది సార్వజనీనం అవ్వాలి. అది సార్వజనీనం అయినప్పుడే దానికి విలువ, ఖ్యాతి. అదేవిధంగా ఈ యొక్క అగస్త్యుడు కూడా యాజ్ఞవల్క మహర్షినే ఆదర్శంగా తీసుకొని సరస్వతీదేవిని ఉపాసన చేశాడు. సుబ్రహ్మణ్య స్వామికి సమస్త మంత్రశాస్త్రములు ఈ యొక్క అగస్త్యుడు నేర్పినా కూడా సుబ్రహ్మణ్య స్వామి వీటి మీద పట్టు సాధించడానికి ఆ యొక్క సరస్వతీదేవిని ఉపాసన చేశాడు. ఇట్లా అనేకమైనటువంటి దేవీ దేవతలు, గణపతి సరస్వతీదేవిని ఉపాసన చేయడం వల్ల విద్యా గణపతిగా మారినాడు. హయగ్రీవుడు విద్యాది నాయకుడు అయినా కూడా సమస్త కళలకు అధిష్టాన దేవత అయినటువంటి రాజశ్యామల స్వరూపమే ఈ యొక్క సరస్వతి కాబట్టి సమస్త విద్యలకు కూడా ఈవిడయే అధిష్టాన దేవత కావాలి అని హయగ్రీవుడు కూడా ఆమోదించాడు. సకల విద్యలకు కూడా ఈమె అధిష్టాన దేవత ఎలా అయింది అంటే మనకు మార్కండేయ పురాణంలో దేవి సప్తశతి అని ఒక చండీ హవనం చేసినప్పుడు శుంభనిశుంభుల వధ ఎలా జరిగింది అనేది మనం తెలుసుకుంటాం. అందరూ చండీ హవనం చేసేటప్పుడు ఆ యొక్క యాగము చేసేటువంటి బ్రహ్మగారు చెప్తారు, శుంభనిశుంభుల వధ ఎవరు చేశారు? శుంభనిశుంభులు ఎవరు అనంటే హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుడి యొక్క వంశంలో ఉండేటువంటి ఇద్దరు రాక్షసులు. వాళ్ళిద్దరూ కూడా నీలవర్ణంతో పుట్టినటువంటి రాక్షసులు. ఆ నీలవర్ణంతో పుట్టినటువంటి రాక్షసులు అవడం చేత వాళ్ళు విశేషంగా శ్యామలాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందినారు. ఏ శ్యామల అంటే శుకశ్యామల. శుకశ్యామల అంటే శుకము అంటే చిలక వంటి ముఖము కలిగింది, శ్యామలము అంటే వర్ణము. ఈ నీలవర్ణంలో గనక చిలక ఎలా ఉంటుందో ఆ శుకశ్యామలాదేవి కూడా అలా ఉంటుంది. ఆవిడ యొక్క ఉపాసన చేసి విశేషమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించారు. ప్రతి ఒక్క దేవతని కూడా వాళ్ళ యొక్క జ్ఞానంతో ఓడించి త్రిలోకాధిపత్యాన్ని పొందారు. ఎక్కడా కూడా శుంభనిశుంభులు యుద్ధం చేయలేదు. ఎక్కడ వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క తర్కమీమాంస శాస్త్రములతోనే వాళ్ళు దేవతల కంటే అధికులు అని నిరూపించుకొని వాళ్ళ యొక్క సింహాసనాలను చేజిక్కించుకున్నారు. త్రిలోకాధిపత్యం అంటే 3 లోకాలను కూడా ఆధిపత్యాన్ని జ్ఞానంతో సంపాదించారు. మరి ఏ దేవత యొక్క అనుగ్రహంతో వీళ్లకు జ్ఞానం వచ్చిందో ఆ దేవత దగ్గరికి దేవతలందరూ, ఇంద్రాది దేవతలందరూ కూడా వెళ్ళి మొరపెట్టుకుంటే అప్పుడు సరస్వతీదేవి వస్తుంది. ఈ శుంభనిశుంభుల వధ జరిగింది అని మనం చండీ హవనంలో చెప్పుకుంటాం. యుద్ధం జరిగింది. కానీ ఇక్కడ యుద్ధము అంటే దాని ఉద్దేశం ఏదో కత్తులు పట్టుకొని ఏదో
స్థలంలో వెళ్ళి అంతరిక్షంలోనో ఇంకే గ్రహం మీదనో గొడవ పడ్డారు, యుద్ధం చేసుకున్నారు, చంపడం జరిగింది అనేటువంటిది కథామీమాంస. కానీ వాస్తవానికి ఆ యొక్క సరస్వతీదేవి ఎలా అయితే వాళ్లకు జ్ఞానమునిచ్చిందో అలాగే ఆ యొక్క సరస్వతీదేవి తనలో జ్ఞానాన్ని ఐక్యం చేసుకొని వాళ్ళని నిర్వీర్యం చేస్తూ 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 చివరికి వాళ్లకు లయకారకుడైనటువంటి రుద్రుడికి అప్పచెప్పింది. చివరికి వాళ్ళు నికుంభులాదేవి యొక్క చేతిలో మరణించినారు. వాళ్ళని నిర్వీర్యం చేసి పూర్తిగా వాళ్ళని, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క శక్తిని శూన్యం చేసింది ఆ యొక్క సరస్వతీదేవి. అందుకే మనకు సరస్వతీదేవి అష్టోత్తరంలో కూడా శుంభ నిషూదిన్యై నమః అని ఒక నామం వస్తుంది. శుంభులను నిషూధిని అని అంటే శూదనము లేకుండా వాళ్ళు ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో నిలబెట్టింది అని ఉంది, కానీ సరస్వతీదేవి వధించింది అని కాదు. దాని అర్థం ఏంటంటే వధ అంటే వధించింది అనే అర్థం వచ్చినా కూడా అక్కడ విషయానికి వస్తే వధించింది అని కాదు. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే సరస్వతీదేవిని ఎంతో మంది దేవతలు ఉపాసన చేసినా కూడా ఒకరు మాత్రం విశేషంగా ఉపాసన చేసినారు. వీళ్ళందరికంటే కూడా ఒక మెట్టి ఎక్కువగా. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుభదాదం తపోనిధి. ఈ యొక్క పరంపరలో కనుక మనం చూసుకున్నట్లయితే బ్రహ్మగారి కుమారుడు వశిష్ఠుని కుమారుడు శక్తి కుమారుడు పరాశరుడు కొడుకు వ్యాసుడు కొడుకు శుకుడు. ఈ ఐదుగురు కూడా ఆ యొక్క సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతోనే ఈ యొక్క సృష్టి మొత్తంలో కూడా గురుస్థానంలో నిలబడి ఆ యొక్క సరస్వతీదేవిని కుంభావ సరస్వతిగా నిలబెట్టుకున్నాడు. వశిష్ఠుడు కొడుకైనటువంటి శక్తి మహర్షి ఒక రాజుగారితో చేసినటువంటి పందెము కారణం చేత తనకు తానుగా ఆత్మహత్య చేసుకొని మరణించినాడని మనకు కొన్ని పురాణాల్లో చెప్తుంది. అయితే కొడుకు మరణించినటువంటి అంశాన్ని వశిష్ఠుడు జీర్ణించుకోలేక చాలా దుఃఖపడుతుంటే శక్తి మహర్షి భార్య గర్భంలోంచి ఒక సన్నటి శబ్దం వినిపిస్తుంది. అది విన్నటువంటి అరుంధతీదేవి వశిష్ఠుడికి చెప్తుంది, మన యొక్క కుమారుడి యొక్క అంశ కోడల గర్భంలో ఉంది, దీన్ని చింతించద్దు. ఆ పుట్టినటువంటి వాడే పరాశరుడు. పరాశర అంటే పరావాక్కును శరముగా కలిగిన వాడే పరాశరుడు. అటువంటి పరావాక్కును, అంటే పరాశక్తి యొక్క వాక్కును, శరము అంటే అస్త్రముగా కలిగిన వాడు. అతను చెప్పాడంటే జరగవలసింది. అటువంటి పరాశరుడు ఆ యొక్క శక్తి యొక్క కుమారుడు. అతడే ఈ యొక్క ఖగోళ శాస్త్రాన్ని నిర్మాణం చేసినటువంటి మహాతపస్వి. అతను కూడా సరస్వతీదేవి యొక్క ఉపాసన. అతనికి ఒక మత్స్యగంధికి పుట్టినటువంటి వాడు వ్యాసుడు. అతను వేదరాశిని 4 భాగాలుగా విభజించినాడు సరస్వతీదేవి యొక్క కటాక్షం. అదేవిధంగా మనకు వ్యాసుడి కొడుకు వ్యాసుడైంది ఒక మాట. ఇంకొక మాట ఇక్కడ ఏమిటి అంటే వ్యాసుడే వేదరాశిని 4 భాగాలుగా విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం చెప్పాడు. అదేవిధంగా 18 పురాణాలను, 18 ఉపపురాణాలను, ఉపనిషత్తులను వీటన్నిటినీ కూడా రచించి ఒక గ్రంథాలయాన్ని మన జాతికి నిర్మాణం చేసినటువంటి గొప్ప తపశ్చక్రవర్తి ఆ యొక్క వ్యాసుడే. శుకుడి ద్వారా సమస్తమైనటువంటి వాంగ్మయాన్ని సృష్టికి అందజేసినాడు. అటువంటి వ్యాసుడి వరకు కూడా ఈ యొక్క ఋషి పరంపరలో జ్ఞానం అనేటువంటిది సరస్వతీదేవి రూపంగానే భాషించింది. ఆ యొక్క సరస్వతీదేవి వీళ్ళని ఆవహించి వీళ్ళ ద్వారా ఆ కార్యములన్నింటినీ కూడా సఫలీకృతం చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అతి ముఖ్యంగా ఈ యొక్క సరస్వతీదేవి యొక్క ఆవిర్భావం నుంచి మొదలుకొని ఆ యొక్క సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో వ్యాసుడు రాసినటువంటి మహాభారతం, భాగవతం వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా మాఘశుద్ధ పంచమి నాడే జరిగింది అని మనకు అనేకమైనటువంటి పురాణాల్లో ఉంది. అందుకే సరస్వతీదేవి యొక్క ఉపాసన మాఘశుద్ధ పంచమి రోజు చేయటం వల్ల ప్రకృతిలో కొత్త అంశాలకు ఆహ్వానం పలుకుతూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆ యొక్క సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ యాజ్ఞవల్కుడు కానీ, హయగ్రీవుడు కానీ, మౌద్గల్యస మహర్షి కానీ, వశిష్ఠాది సప్తఋషులు కానీ వీళ్ళందరి యొక్క అనుగ్రహంతో పాటు సమస్తమైనటువంటి దేవీ దేవతల అనుగ్రహంతో ఆ యొక్క సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో మీ యొక్క జ్ఞానశక్తిని పెంపొందించుకొని సరస్వతీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఆ యొక్క వసంత పంచమి రోజు
పుస్తక పూజ చేసిన, వీణా పూజ చేసిన, ఆ యొక్క నీల సరస్వతీదేవి యొక్క ఆరాధన చేసిన, ఏ విధంగా కూడా సరస్వతీదేవి యొక్క ఆరాధన చేసినా కూడా విశేషమైనటువంటి జ్ఞాన సంపద కలిగి మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటిది పటాపంచలి పరమేశ్వర సాన్నిధ్యం చేరుకునేటువంటి సూక్ష్మ బుద్ధిని మనం పెంపొందించుకుంటూ ఈ యొక్క స్థూలమయమైనటువంటి శరీరం మీద విషయవాంఛలను పరిగణలోకి తీసుకోకుండా సూక్ష్మమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకొని ఆ యొక్క బ్రహ్మలోక ప్రాప్తిని పొందాలని అందరూ కూడా సరస్వతీదేవిని మనసా వాచా కర్మణ ఉపాసన చేస్తూ సకల దేవతల యొక్క అనుగ్రహంతో ఆ యొక్క విద్యాధికులు సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో విద్యాధికులు అవ్వాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఐం సరస్వత్యై నమః. స్వస్తి.